ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం వెలిమల తండాకు సంబంధించిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆ గ్రామానికి సంబంధించిన భూముల్లో కబ్జా కోసం కొంతమంది పెద్ద మనుషులు, ముఖ్యంగా అరబిందో సంస్థకు సంబంధించిన వాళ్ళు వచ్చి కబ్జాకు వచ్చిన సందర్భంలో జేసీబీలను వాటిని అడ్డుకొని తీవ్రస్థాయిలో అడ్డుకున్నటువంటి పరిస్థితి ఆ గ్రామంలో జరిగింది. కొంతకాలంగా ఆ భూముల్ని కాజేయడం కోసం రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధాన పార్టీకి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన నాయకుల అండతో ఇక్కడికి వచ్చి భూముల్ని కబ్జా చేయడం కోసం ప్రయత్నాలు జరిగాయి. సుమారు 60 ఎకరాల భూమిని కబ్జా చేయడం కోసం జరిగిన ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున ప్రజలు అడ్డుకున్నారు. పోలీసులు కూడా ప్రజలకు సహకరించకుండా ఆ కబ్జా చేయడం కోసం వచ్చిన వాళ్ళకు సహకరించే ప్రయత్నం చేయడం పట్ల తీవ్రస్థాయిలో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో ఈరోజు రైతు భరోసా రుణమాఫీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు, ధర్నా చేశారు, మానవహారం చేశారు, రాస్తారోకో కూడా చేశారు. అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో, ఎంపీడీఓ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇక కొండపాకకు సంబంధించిన గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థిపై స్థానిక అక్కడ పనిచేసేటువంటి ఒక ఉపాధ్యాయుడు తీవ్రస్థాయిలో కొట్టడం నేపథ్యంలో అక్కడ తీవ్రస్థాయిలో ఆందోళన జరిగింది. తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా అక్కడ ఆందోళన చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఉత్సవాలు వైభవంగా ఏర్పాటు జరుగుతున్నాయి. రేపు జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెద్ద ఎత్తున ఏర్పాటు జరిగాయి. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సుమారు 1,50,000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లని ఇటు ఎండోమెంట్ అధికారులు, దేవాలయానికి సంబంధించిన చైర్మన్ వీళ్ళంతా కలిసి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది.